బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగా వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిపై గుంటూరు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని చర్యలు చేపట్టాలన్నారు. జగన్ క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఈరోజు తిరుపతి లడ్డూకి సంబంధించి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో హిందూ సంఘాలు తమ యొక్క ఆందోళనకి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అరండల్పేట పోలీసులు కూడా ఈ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అనిల్ బెహ్రాతో పాటు మరికొంతమంది సభ్యులు ఈ రోజు అరండల్పేట పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి తప్పును ఒప్పుకొని వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆయన మోకాళ్ళపై అక్కడ వెళ్ళి కంపల్సరిగా ఆయన వేడుకోవాలి. గతంలో తిరుపతి సంబంధించి ఎవరైతే అక్కడ తప్పులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అయిందో అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తను చేసినటువంటి తప్పుని తెలుసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు విచారణ అనేది కూడా వేగవంతంగా చేసి ధర్మారెడ్డి ఎవరైతే గతంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డితో పాటు చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ కూడా చేయాలనే విధంగా కూడా హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. గత 2 రోజుల నుంచి మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ యొక్క అపవిత్రత చేశారనేటువంటి న్యూస్, దాన్ని హిందువులుగా మేము చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి అయ్యాము. ఈరోజు లడ్డూలో జంతువుల కొవ్వు అట్లాగే చేప యొక్క నూనె కలిసి అది లడ్డూను తయారు చేశారు, అవి మన నెయ్యిలో కలిశాయి అనేసి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక ప్రకటన చేయడం అనేది యావత్తు హిందూ సమాజాన్ని కలిసివేసింది.